అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు. ముందుగా ఈనాడు. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాక్పై అక్బర్ దాడి 58 మంది సైనికులు హతం, 30 మంది గాయాలు, 9 మంది ఆఫ్ఘన్ సైనికుల మృతి. 19 ఆఫ్ఘన్ పోస్టుల పాక్ ఆధీనంలోకి. సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత, 200 మంది ఉగ్రవాదులను హతమార్చడం. పాకిస్తాన్లోని చమన్లో సరిహద్దు మూసివేయడంతో ఆగిపోయిన ఆఫ్ఘనిస్తాన్ వాహనాలు. దేశం చర్యలను ఉపేక్షించిన ఆఫ్ఘన్ మంత్రి. ఠానాలో సివిల్ పంచాయతీలు నిర్వహిస్తే వేటు. అవినీతికి పాల్పడే పోలీస్ శాఖకు మద్దతిస్తూ ఉపేక్షించిన రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివశంకర్ రెడ్డి సందేశం. డీజీపీ గారు చెప్పకపోయినా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీలు జరుగుతూనే ఉంటాయి. నిజం. బీహార్ ఎలక్షన్లకు వచ్చేసరికి భాజపా జేడీయూ 101 చోట్ల పోటీ. ఎల్జేపీకి 29 స్థానాల్లో పోటీ, మిగిలిన వారికి 12. బీహార్ ఎన్నికల ఎన్డీఏ సీట్ల ఖరారు. ఎస్సీ గురుకుల సొసైటీలో 4092 మంది ఉద్యోగుల సేవలు పొడిగింపు. ఎస్ఆర్ఎస్పీ 2 దశకు దామోదర్ రెడ్డి పేరు. సంతాప సభలు సీఎం రేవంత్ రెడ్డి. ఇక బండి సంజయ్. ఆర్ఎస్ఎస్ కవాతులో బండి సంజయ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఆదివారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. స్వయం సేవకులను నిర్వహించిన భారీ కవాతులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం సమారోహ ముగింపు కార్యక్రమంలో హాజరయ్యారు. ప్రమాదంలో ప్రాణాలు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణలో లోపాలు. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల లైన్ల మార్పుల జాప్యం. సరఫరా ఆయుధ పునరుద్ధరణ అనిపిస్తున్న సిబ్బంది. మొత్తం లైన్ వాళ్ళపైన పట్టించుకొని ఎలక్ట్రికల్ ఆఫీసర్లు. పొలాల కాడికి ఇట్లనే కిందికి పోల్స్ వంగి ఉంటాయి, వేర్లు కింది కానీ ఉంటాయి, అయినా పట్టించుకొని విద్యుత్ అధికారులు. 2 నెలల దేశం చాట్ బాట్ బర్జన్ ChatGPT జెమినీ గ్రాహకులను మించి సేవలు. విద్యా, వైద్యం, వాణిజ్యం అన్నిటికీ ఏఐ టూల్. ఇంకా 42% రిజర్వేషన్ల కోసం బీసీజేఏసీ ఏకతాటిపైకి హరికృష్ణ, జోజాల శ్రీనివాస్ గౌడ్ మరింత బలంగా ఉద్యమిస్తామని వెల్లడి. ప్రధానమైన దిగ్బంధం రద్దు. 14 నాటికి ప్రతి ఉద్యమికి వాయిదా. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అందకుండా చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు తెలంగాణ బీసీజేఏసీని ఏర్పాటు చేస్తున్న బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షులు ఉన్న ఆర్ కృష్ణ, జోజాల శ్రీనివాస్ సంయుక్త ప్రకటించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా విద్యా ఉద్యోగాలను 42% రిజర్వేషన్లు సాధించే దాంతో జేఏసీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. అలాగే దీంతో పాటు గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదివిన విద్యార్థులకు గవర్నమెంట్